పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ చంపాపేటలో పెండింగ్ స్కాలర్షిప్ కొరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలతో సాధించుకున్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నీరు కార్చారని కుట్రలు చేస్తుందని అన్నారు. పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యకు ఉపయోగపడుతున్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకంలో గత 3 సంవత్సరాలుగా విడుదల కాకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక ఉద్యోగాలు, ఉన్నత విద్య, విదేశీ అవకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. 10 రోజుల్లో పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఇండ్లు ముట్టడి తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నత విద్యలు చదువుకోకూడదన్న ఉద్దేశంతోనే ఈ విధంగా స్కాలర్షిప్లను నిలిపివేసినట్లు భావించాల్సిన వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. విద్య రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బకాయి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీల వెంకటేష్, శివకుమార్ యాదవ్, రాజేందర్ నాయకత్వంలో విద్యార్థులు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు 8,500 పైచిలుకుగా వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే డిగ్రీలు కంప్లీట్ అయ్యి, పీజీలు కంప్లీట్ అయ్యి ఉన్నత చదువులకు చదవాలన్నా గానీ, ఉద్యోగాలకు వెళ్లాలన్నా గానీ రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించింది, మేము స్కాలర్షిప్లు ఇవ్వండి, సర్టిఫికెట్లు ఇవ్వము అని నిక్కరకాసంగా విద్యార్థులను పీడ్చి పిప్పలు తీసుకుంటూ తింటున్నది. కాబట్టి మేము ఏమడుగుతున్నాం, కృష్ణ పోరాడి ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిస్తేనే ప్రతి పూరి గుడిసెలో పెట్టినటువంటి విద్యార్థి, ఒక ఆటో కార్మికుడి విద్యార్థి, ఒక రిక్షా కార్మికుడి విద్యార్థి, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్ అవుతున్నారంటే దానికి కారణం కృష్ణ పోరాటాలతో రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల. కానీ ఆ రియంబర్స్మెంట్ కే గండి కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ పాత బకాయిలన్నీ చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గత 3 సంవత్సరాలుగా చెల్లించడం లేదు. దీని మూలంగా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వానికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నత విద్య చదువుకోవడం ఇష్టం లేదు, ఓర్వలేక వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు, మెడిసిన్ చదువుతున్నారు. ఈ పీరియడ్లు తీసేస్తే, ఈ స్కీమ్ తీసేస్తే వీళ్ళు చదువుకోరు, వీళ్ళకి జీతగాలు దొరకలేరు, కన్వెంట్ దొరకలేరు అనే కుట్రతోటి ప్రభుత్వం ఈ విధంగా ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసి కుట్రల భాగంగానే ఫీజుల బకాయి చెల్లించడం లేదు.
ఇప్పటికైనా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఈ ఎన్నికలు కాని ఏ మంత్రిని ఏ ఎమ్మెల్యేని రోడ్ల మీద తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంతేకాదు మేము తనఖా ఉందా వీళ్ళు ఇళ్లకి ఇస్తున్నా ఫైనాన్స్ శాఖ కమిషన్ల శాఖ అయిపోయింది. అందరి కాంట్రాక్టర్ల డబ్బులు చెల్లిస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళ ఫీజుల బకాయిలు స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించకుండా జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం మూలంగా చాలా మంది కోర్సులు అయిపోయిన వాళ్లకు సర్టిఫికెట్లు రావడం లేదు. చదువుతున్న వారికి ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు అయితే విద్యార్థులను బయటలో పెడుతున్నారు. అప్పుడు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నారు. కొందరు కిడ్నీలు అమ్ముకొని కూడా ఫీజులు కడుతున్నారు. అంత ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో చాలా మార్పు వచ్చింది. అంతేకాదు కాలేజీలు కూడా ఇంకో వైపు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. వాళ్ళు దాదాపు 600 కాలేజీలు మూతపడ్డాయి. రెండవది లెక్చరర్లు జీతాలు ఇవ్వడం లేదు, కిరాయిలు అద్దె చెల్లించడం లేదు. ఈ విధంగా ఒకవైపు కాలేజీలు, ఒకవైపు విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజం లోపల చాలా మార్పు వచ్చింది, గుణాత్మకమైన మార్పు వచ్చింది. ఒకప్పుడు ఈడ హైదరాబాద్ లో రోడ్ వేసే దగ్గర అపార్ట్మెంట్ గట్టు దగ్గర లేబర్ ఎక్కడికి వస్తుంది? మహబూబ్ నగర్, పాలమూరు, ప్రకాశం, శ్రీకాకుళం. ఇప్పుడు ఇక్కడ లేబర్ దొరకలేరు. వాళ్ళకి ఇక్కడ అందరు చదువుకుంటున్నారు, లేబర్ దొరకలేరు. ఇప్పుడు లేబర్ ఎక్కడికి వస్తున్నారు? బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తున్నారు. అంటే లేబర్ దొరకలేరు, వ్యవసాయాన్ని కూడా లేబర్ దొరకలేరు అనే కుట్రతోటి ఈ పట్టణ ప్రభుత్వము బీసీలు చదువుకుంటే ఓర్వలేక ఈ విధంగా కుట్ర చేస్తుంది. కాబట్టి వెంటనే ఫీజుల బకాయిలు చెల్లించకపోతే ఒక్క మంత్రిని తిరగనీయం. భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవచ్చు.